అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను నాగార్జున అండి, రీజనల్ కోఆర్డినేటర్ ట్రైబల్ వెల్ఫేర్ ఖమ్మం రీజన్కి రీజనల్ కోఆర్డినేటర్. మొన్న 2 రోజుల క్రితం పీఓ గారు నా దృష్టికి ఒక విషయాన్ని ఇచ్చారు. భద్రాచలం గర్ల్స్ ఇన్స్టిట్యూషన్లో అన్నంలో పురుగులు వస్తున్నాయి, రాళ్ళు వస్తున్నాయి, మెన్యూ ఫాలో కావట్లేదని తెలిసింది. ఈరోజు నేను సండే అయినప్పటికీ నేను సర్ప్రైజ్ విజిట్ చేసి అబ్జర్వ్ చేద్దామని వచ్చి అంత స్టూడెంట్ కౌన్సిల్ లీడర్స్ అటు యూఆర్జేసీలో ఉంటారు, ఆర్జేసీలో ఉంటారు, వాళ్ళందరినీ పిలిచాను. తర్వాత వాళ్ళ సమక్షంలోనే వచ్చిన కూరగాయలని తూకవేయటం జరిగింది. రోజు ఇలానే వేస్తున్నారా అంటే, నేను ఇంతకుముందే ప్రిన్సిపల్స్కి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. అలానే వేస్తున్నారంటే వాళ్ళు అలానే వేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు సండే కాబట్టి చికెన్ పెట్టారు. చికెను 2 విడతలుగా వచ్చింది. ఫస్ట్ విడతలో వచ్చింది 36 కేజీలు అన్నారు, తర్వాత వచ్చింది 40 కేజీలు ఏదన్నారు. సో అవి కూడా పిల్లల ముందే చూశాము. ఇలానే రోజు చేస్తున్నారంటే చేస్తున్నారు. పిల్లల సమక్షంలోనే వచ్చిన వెండర్ తీసుకొచ్చిన వాటిని కరెక్ట్గా వేయింగ్ చేసి, అది వాళ్ళు 70 కేజీలు అనొచ్చు, 30 తెచ్చి 70 అనొచ్చు, వాళ్ళ లాభం రావటం కోసం. కానీ ఇక్కడ వార్డెను మరియు స్టూడెంట్స్ ఎన్ని వచ్చినాయో వాళ్ళ స్టూడెంట్స్ లీడర్స్ ముందే తూక వేసి తీసుకోవటం వలన మనకి పిల్లలకి అన్యాయం జరగకుండా ఉంటుంది. అదే ప్రొసీజరు ఈ భద్రాచలం స్కూల్లో జరుగుతుంది. నా ఈ సర్ప్రైజ్ విజిట్లో భాగంగా మీరు కూడా ఇక్కడికి వచ్చినందుకు నాకు హ్యాపీగా ఉంది. మనందరం కలిసి ఇప్పుడు భోజనం చేశాము. మీతో పాటు నేను భోజనం చేశాను. ఆ భోజనంలో అది సర్ప్రైజ్ మనం విజిట్ చేసినాం కాబట్టి మనకు వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మీరు కూడా భోజనం చేశారు కాబట్టి ఆ భోజనం ఎలా ఉందో మీకు అర్థమైంది. మీ పక్కనే నేను కూడా కూర్చొని తిన్నాను. ఒక పురుగు రాలేదు, ఒక రాయి రాలేదు, చికెన్ వండారు, సాంబారు టేస్టీగా ఉంది. ఇది ఇక్కడ జరుగుతున్నది. ఇదే కాదు, మొత్తం ఈ ఖమ్మం రీజన్లో 32 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ అయితేనేమి, తర్వాత ఈ మన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ అయితేనేమి, ఈ అందరు ప్రిన్సిపల్స్కి నేను జాయిన్ అయిన వెంటనే అందరిని పిలిచి నా వ్యూ ఏంటో వాళ్ళకి చెప్పాను. ఈ ప్రొసీజర్ ఏంటంటే, మనకు ముఖ్యంగా రెసిడెన్షియల్లో పిల్లల్ని తల్లిదండ్రులు వాళ్ళ నమ్మకంతో మన దగ్గర వదిలిపెట్టి పోవాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మీద వాళ్ళకి చెబుతూ, మనము ఎప్పుడు కూడా ప్రిన్సిపాల్స్, వార్డెన్లు వీళ్ళందరూ కూడా స్టూడెంట్ యొక్క వెల్ఫేర్ చూడాలి కానీ వెండర్స్ వెల్ఫేర్ చూడకూడదు. సబ్ స్టాండర్డ్ ఐటమ్స్ వచ్చినా తక్కువ వచ్చినా మీదే రెస్పాన్సిబిలిటీ. నేను ఏ ఇన్స్టిట్యూషన్కైనా సర్ప్రైజ్ విజిట్ చేస్తాను. ఏమాత్రం దొరికినా ఐ విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ యూ అని చెప్పాను. అదేవిధంగా నేను ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా కూడా సర్ప్రైజ్ విజిట్ చేస్తాను. ఒకవేళ మెస్సే ముందు అందుబాటు ఉంటే దాని దగ్గరే నా కారు ఆగుద్ది, నేను ముందు సడన్గా దాంట్లోకి వెళ్తాను. ఇంకొక ప్రొసీజర్ ఏంటంటే, మనం వ్యాధులు రాకుండా ఉండాలంటే వ్యాధులు రావడానికి కారణం కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్. ఈ రెండింటిని మనం గనక సెట్ చేస్తే అసలు పిల్లలకి డిసీజెస్ అనేవి రావు. ఆ క్రమంలో నేను మహబూబ్నగర్లో 4 సంవత్సరాలు ఆర్సీ చేసినప్పటికీ ఇక్కడికి వచ్చినప్పటికీ నా వ్యూ ఏంటంటే, పిల్లలకి మంచి హైజీనిక్ వేలో టేస్టీగా, ఫ్రెష్గా, న్యూట్రియంట్ ఫుడ్ని పెట్టాలనేది నా కాన్సెప్టు. ఈ సరుకులు ఏవైతే వచ్చినాయో అవి సింగిల్ గ్రెయిన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం కాకూడదు. ఆ సరుకులు ఇచ్చేటప్పుడు కూడా స్టూడెంట్ లీడర్సే ఉండాలా, వాళ్ళ సమక్షంలోనే ఉండాలా. వీటన్నిటిని కరెక్ట్గా వండాలి. అది వండిన పదార్థాలు వేడివేడిగా ఉన్నప్పుడే వాళ్ళకి సర్వ్ చేయాలి. తర్వాత ఉదయం వండిన ఫుడ్ మెటీరియల్ ఏదైనా మిగిలితే మళ్ళీ సాయంత్రానికి పెట్టకూడదు. ఇది కూడా ఖచ్చితంగా జరగాలని చెప్పిన. అదేవిధంగా ఆ కిచెన్ సెట్లో కానీ అదంతా కూడా పైన బూజులు కానీ, సాలెపురుగులు కానీ, బల్లులు కానీ ఉండకూడదు. అవి ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి పైన కూడా తుడవాలని, అంటే క్లీన్ చేయాలని చెప్పాను. అట్లా చేసేటప్పుడు ఒకవేళ పైన బల్లి గినక ఉందనుకోండి, మనం సాంబారు వేడి గిన్నె మూత తీసినప్పుడు ఆ వేడికి అది వచ్చి దాంట్లో పడితే అట్లా కూడా పొల్యూట్ అయింది. సో ఇది ఇంకొక కార్యక్రమం ఏంటంటే, ఇందాక నేను చెప్పిన మంచి హైజీనిక్ ఫుడ్ని ఇవ్వాలి, మంచి సేఫ్టీ వాటర్ని, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ని ఇవ్వాలి. ఈ హైజీనిక్ ఫుడ్ని మనం ఎలా ఇవ్వాలనే దాని మీద వీళ్ళకి ఈ మధ్య కాలంలోనే మొన్న ఒక 17వ తారీఖు 18వ తారీఖులో నేను ఈ వర్కర్స్ అందరికీ, కుక్స్ అందరికీ కూడా, హెడ్ కుక్స్ అందరికీ, హెల్పర్స్కి కిన్నెర్సాన్లో ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టి అక్కడ కూడా వాళ్ళకు కూడా చెప్పాను, ప్రిన్సిపల్ చెప్పాను, ఇలా చెప్పాను. ఇక్కడ మన హాస్టల్స్లో ముఖ్యంగా ఎక్కడ లేని విధంగా జరిగేది ఏంటంటే, ముందు కూరగాయలని ఒక పెద్ద బౌల్లో తీసుకొని, అది కూరగాయలు ఉన్నంత లెవెల్ వరకు నీళ్ళు పోసి దాంట్లో 1 కేజీ లేదా 2 కేజీలు ఉప్పు వేసి, అది ఉప్పు కరిగేటట్టు తిప్పి ఒక అర్ధగంట ఉంచిన తర్వాత మంచినీళ్ళతోటి వాటిని 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ఆ కూరగాయల యొక్క తొక్క తీయటం కానీ ముక్కలు వేయటం కానీ చేయాలి. అదేవిధంగా వండే ముందు
గిన్నెల్లో గిన్నెలు శుభ్రంగా ఉన్నాయో లేవో అని చెక్ చేయాలి. ఇలా చెక్ చేసి వండినప్పుడు మాత్రం మనం ఒక హైజీనిక్ ఫుడ్ని పెడతాము. ఈ క్రమంలో ఇదే విధంగా మన రెసిడెన్షియల్ మొత్తం 32 ఇన్స్టిట్యూషన్లో ఇది తూచా తప్పకుండా జరుగుతుంది. ఒకవేళ బియ్యంలో ఓల్డ్ స్టాక్ ఉండి వచ్చి ఆ బియ్యంలో ఒక్కోసారి పురుగులు ఉంటే ఆ విషయాన్ని కూడా పిల్లలు టీచర్ల దృష్టికి చెప్పినప్పుడు కానీ మా వర్కర్స్ టీచర్లు కూడా ఒక్కోసారి పిల్లలతో పాటే కూర్చొని తింటారు. కొంతమంది ప్రిన్సిపల్స్ అయితే ఆ వండిన పదార్థాలన్నీ కూడా కొద్ది ఐటమ్స్ వాళ్ళ దగ్గర టేబుల్ దగ్గర తెచ్చుకొని వాటి టేస్ట్ చూస్తారు. సో ఇక్కడ బియ్యంలో పురుగులు వస్తున్నాయని కంప్లైంట్ వచ్చిన వెంటనే ఆ బియ్యాన్ని అవసరమైతే ఎంఆర్ఓకి చెప్పి ఆ బియ్యాన్ని తీసిపోయి రీసైకిల్ చేస్తాం. మళ్ళీ ఒకసారి మిల్లి పట్టిస్తే ఏమైందంటే తెల్ల పురుగులన్నీ పోతాయి. ఆ విధంగా కూడా వెసులుబాటు కల్పిస్తున్నాం. ఈ విధంగా మొత్తం మన ట్రైబల్ విద్యార్థులు మంచి భవిష్యత్తు అంటే ఫ్యూచర్లో మంచి గొప్ప వ్యక్తులుగా మారాలంటే ఆరోగ్యం కూడా చాలా ముఖ్యము చదువుతో పాటు. కాబట్టి ఇట్లా ఆరోగ్యంగా ఉండే పద్ధతులన్నీ కూడా ఆ పిల్లలకి ఆరోగ్యకరమైన మంచి హైజీనిక్ ఫుడ్ని ప్రతిరోజు ఇన్ టైంలో సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా చదువు మీద కూడా దృష్టి పెడుతున్నాం. మీకు తెలుసు 10th క్లాస్ అన్నీ కూడా 100% అన్ని స్కూల్స్ మ్యాక్సిమం 12 ఇన్స్టిట్యూషన్లు వచ్చినాయి. సో ఇలా అటు రిజల్ట్ పరంగా కానీ అకాడమిక్ పరంగా కానీ ఇట్లా ఆరోగ్య పరంగా కానీ ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నారు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగితే ఇమీడియట్గా నా దృష్టికి వస్తే నేను ఇమీడియట్గా ఆ ఇన్స్టిట్యూషన్కి సర్ప్రైజ్ విజిట్ చేస్తాను, దాన్ని రెక్టిఫై చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.